శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. రేపే వైకుంఠ ఏకాదశి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. రేపే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. మరి సుదర్శన హోమంలో ఎవరెవరు మరి సుదర్శన హోమం చేయించుకుంటున్నారో వారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం సుదర్శన హోమం చేయించుకున్నటువంటి వారు మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నేను చెప్పనవసరం లేదండి. మీరే మాకు ఫోన్ చేసి మా పేరు రాసుకోండి, సుదర్శన హోమానికి మా పేరు రాసుకోండి అని చెప్పేసి చాలామంది మాకు ఫోన్ చేస్తారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి మనం చేయాల్సినటువంటి సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోవడం ఎంతో అద్భుతమైనటువంటి విషయం అండి. మీరు చేస్తున్నటువంటి మీరు ఎక్కడెక్కడో ఏ రాష్ట్రాలలో, ఏ కంట్రీలలోనో, ఏ జిల్లాలలోనో ఉంటారు, ఏ గ్రామాలలోనో ఉంటారు. మీరు చేయవలసినటువంటి కార్యక్రమం మీ గోత్రనామాలన్నీ కూడా పంపించి మీ ఇంటి పేరు పంపించినట్టయితే ఇక్కడ సుదర్శన హోమాన్ని కూడా చక్కగా చేస్తానండి. తప్పకుండా మీకు మంచి మేలు జరిగే విధంగా నేను చేస్తాను తప్పకుండా. అదేవిధంగా ఈ సుదర్శన హోమం పూర్తయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా చేసి పెట్టినటువంటి ప్రసాదాలు, కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికి మేము పోస్ట్ చేస్తాం. దాంతోపాటు ఈ సుదర్శన హోమంలో మీ గోత్రనామాలు చదివినటువంటి వీడియో కూడా మీకు పంపించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ రోజు వీలైతే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని మరి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకోండి. ఈ సుదర్శన హోమం అనేది కూడా 1000 రెట్ల శక్తితో సమానం. మీ మనసులో ఏదైనా కోరుకోండి, చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, విదేశీ ప్రయాణాల విషయంలో కానీ ఈ సుదర్శన హోమంలో పాల్గొన్నటువంటి వారికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నేను ఇంతకంటే ముందే మరి తిరువనంతపురం మరి ఈ యొక్క అనంత పద్మనాభ స్వామిని వారి ఆశీస్సులు తీసుకొని ఈ సుదర్శన హోమను నేను తలపెట్టబోతున్నాను. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇది. కాబట్టి ఈ సుదర్శన హోమం మీకు ఎంతో మేలు చేస్తుంది, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది, శత్రుత్వాన్ని జయిస్తుంది, ఆయురారోగ్యాలు కల్పిస్తుంది, మంచి వివాహ జీవిత యోగ్యత కలిగిస్తుంది, పిల్లలు చక్కగా చదువుకుంటారు, అన్ని విధాలుగా బాగుపడతారు. తప్పకుండా ఆ లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ప్రతి కుటుంబానికి మరి కలగాలని కూడా మనసా వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.